జరపాలి. మరి బీఆర్ఎస్ బీజేపీ వైపు చూస్తుంది కదా. బీఆర్ఎస్ బీజేపీ వైపు చూడడము, కాంగ్రెస్ వైపు చూడడము ఇవన్నీ ఊహాగానాలు. బీఆర్ఎస్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవవు. ఎందుకలో అంటే ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. ఒక పార్టీని ఇంకో పార్టీ మింగితే తప్ప ద్విముఖ పోటీ కాదు. ద్విముఖ పోటీ అయితే తప్ప బీజేపీ రేపు పవర్లోకి రావడానికి అవకాశం లేదు. త్రిముఖ పోటీలో బీజేపీ ఈ పార్టీని ఎదుర్కొని ముందుకొచ్చి కొట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఫేస్ టు ఫేస్ ఎలక్షనే కావాలి. ఫేస్ టు ఫేస్ ఎలక్షన్ కాంగ్రెస్ కు బీజేపీకి రెండింటికి కూడా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ మూడో ప్లేస్ ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ తో బీజేపీ కలవడానికి సిద్ధంగా ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఉంటే బీజేపీ ఇంకా అదే ఎప్పుడు కలిసే పొజిషన్లోనే ఉంటుంది. ఇప్పుడు కొంత ఎదిగి వచ్చిన క్రమంలో ఇప్పుడు బీజేపీ అంటే కొంత ప్రజలు బీజేపీ చూస్తున్న క్రమంలో బీజేపీ తోటి సఖ్యత, బీఆర్ఎస్ తోటి సఖ్యత అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు మనకు ఊహాగానాలు వస్తుండొచ్చు, వీళ్ళు పోయినరు, కలిసినరు, ఈ రెండు పార్టీలు ఒకటైతే అనేది. ఒకవేళ బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీలో విలీనం అయిపోయి ఇంకా వాళ్ళు మొత్తం జెండా దించేస్తే మీరనే మాట మన అవకాశం ఉంటుంది కావచ్చు. కానీ అట్లా అయ్యే అవకాశం లేదు కదా. ఆ ప్రతిపాదన బీజేపీ నాయకత్వం పెట్టిందని తెలిసింది. బీజేపీ నాయకత్వము ఇప్పుడు బీజేపీ నాయకత్వం పెట్టిందా లేదా, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు అనేది పక్కన పెడితే అందుకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు కేసీఆర్ తన పార్టీని మొత్తం ముగించుకొని బీజేపీలోకి పోయేటువంటి అవకాశాలు అయితే లేవు కదా. అట్లాంటప్పుడు సఖ్యత అనేది అంటే కోఆర్డినేషన్ లేకపోతే సీట్ల పంపకాలు అనేది కుదరవు. ఇండిపెండెంట్ గానే బీజేపీ పోటీ చేస్తుంది, ఇండిపెండెంట్ గానే బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, ఇండిపెండెంట్ గానే కాంగ్రెస్ పోటీ చేస్తుంది. రేపు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విలీన ప్రతిపాదన వచ్చిన తర్వాతనే తనకు నెక్స్ట్ రాష్ట్రపతి తర్వాత తన కొడుకు కేంద్ర మంత్రి పదవి అడిగినట్టుగా తెలిసింది. ఇప్పుడు ఒకటి బాగా సంపదన్న మనం ఆలోచన చేస్తే బీజేపీ అన్నది చిన్న పార్టీ కాదు. ఈ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తల బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ డిమాండ్ ఎందుకు అంగీకరిస్తుంది? నువ్వు ఎంత, నీ పార్టీ ఎంత? నీకు తెలంగాణలో అసలే ఎంపీ సీట్లకు 0 ఉన్నటువంటి పార్టీ. కేంద్రం ఏం ఆలోచన చేస్తుంది? నీ ఎంపీలు ఎందరూ అంటారు, నీ ఎమ్మెల్యేలు ఎందరూ అనేది కేంద్రానికి అవసరం లేదు కదా. మరి 0 పార్టీని తీసుకుపోయి ఆయనకు రాష్ట్రపతిని ఇచ్చి ఆయన కొడుకును కేంద్ర మంత్రిని చేయాల్సిన అవసరం ఏంది బీజేపీకి? నువ్వు నిజంగానే బలంగా ఉన్నావు, నువ్వు రేపు కేంద్రంలో చక్రం తిప్పేటువంటి అవకాశాలు నీకు ఇక్కడ 11 ఎంపీలు వస్తున్నాయి అంటే ఏమన్నా మీరు అన్నట్టు కొద్దిగా ఆలోచన చేయాలి అనే అవకాశం ఉంటుంది. ఇక్కడ 0, రాజ్యసభలో 0, రేపు నీతో ఉపయోగమే లేదు. నిన్నెందుకు అంత నెత్తిలో పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? పెద్ద స్ట్రాటజిస్టు కేసీఆర్ మొత్తం దేశంలో అంత అభిమానం ఉన్నారు అంటే అది కూడా లేదు కదా. అట్లాంటి టైంలో బీజేపీ బీఆర్ఎస్ ని ఎత్తుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ ఎంతసేపు బీఆర్ఎస్ ఎక్కడైతే ఖాళీ అవుతుందో ఆ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఫిలప్ చేసేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీగా మన బీజేపీ పార్టీ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉంటారు ఖచ్చితంగా. ఆ స్పేస్ ఆక్యుపై చేయాలి, కాంగ్రెస్ తో 1-to-1 ఫైట్ లో ఉండాలి. అదే ఏ పొలిటికల్ పార్టీ అయినా లక్ష్యం. కానీ దీన్ని తీసుకుపోయి నెత్తిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి లేదు. అంటే వచ్చే ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది, అది హరీష్ రావు ద్వారా వచ్చింది అనేది ఒక సంకేతం వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం? నేను అదే చెప్తున్నా. పొత్తు లేకపోతే ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఒక పార్టీ బాగా బలహీనంగా ఉన్నాం, ఇంకో పార్టీ అలయన్స్ తోని కొంత ఏదో 2%, 3% ఓట్లు ఉన్నాయంటే దాన్ని గెట్ అని రేపు పవర్లోకి రావడానికి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంతే 3%, 4% ఓట్లతోని ఉన్నది. కాబట్టి అక్కడ టీడీపీతో అలయన్స్లో ఉండి కొంత అది టీడీపీకి బెనిఫిట్ అయింది, బీజేపీకి బెనిఫిట్ అయింది. 6%, 5% వచ్చింది. అంటే నేనేమంటున్నా అట్లుంటే వేరు. ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ మొన్న వచ్చిన సర్వేలో కూడా అబోవ్ 40% ఓటు షేర్ బీజేపీకి ఉంది కదా ఇక్కడ. మరి ఉన్నప్పుడు నీకు ఈ టీఆర్ఎస్ పార్టీ మొన్న 41% అదే 37 అనుకుందాం. అంత ఓట్ పర్సెంటేజ్ బీజేపీకి ఉన్నప్పుడు బీజేపీకి ఏం అవసరం బీఆర్ఎస్ తో కలవాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు ఎన్నికలలో 2+2 4 కాదు. మనం ఎన్నిసార్లు చూడలేదు. ఒక పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతుంది అనుకుంటే బీఆర్ఎస్ వాడు బీజేపీకి వేయకపోవచ్చు, బీజేపీ వాడు బీఆర్ఎస్కి వేయకపోవచ్చు. అట్లా మనం చూసినాం చాలా సందర్భాలలో. అలయన్స్లు ఫెయిల్ అయిపోయి ఎదుటి పార్టీ గెలిచినటువంటి సందర్భాలు ఎన్ని లేవు. కాబట్టి ప్రజలల్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పుంజుకుంటా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసేటువంటి అవకాశాలు నాకైతే కనపడతలేదు.